మనీ 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 ఈజ్ అల్టిమేట్. డబ్బు సంపాదించడం చాలా తేలిక. ఎలా అంటారా? డబ్బు సంపాదించాలన్న అత్యాశ ఉన్నోడిని పట్టుకుంటే చాలు. ఎగ్జాక్ట్లీ డీకే బాబు అదే పని చేశాడు. ఒక అమాయకుడికి రాగి చెంబు గాలం వేసి లక్షలు కాజేశాడు. సేమ్ ఫామ్లా చాలా మందికి అప్లై చేసి సొమ్ము చేసుకున్నాడు. మరి డీకే చెప్పినట్టు రాగి చెంబు సొంతం చేసుకున్న వాళ్ళకి అదృష్టం వరించిందా? మ్యాటర్ చెవిన పట్టంతో డీకే బాబుకి పోలీసులు ఇచ్చిన జలకేంటి చూడండి. కాకపోతే ఇరిడియం జోలికెళ్లకుండా రాగి చెంబు చేతబట్టి లక్షలు గడించాడు. దొరకనని రోజులు దొరలా బిల్డప్ ఇచ్చాడు. బట్ అన్ని రోజులు డీకే బాబువే కాదు కదా. ఈసారి ఖాకీలు సీన్లోకి రావడంతో బాబు చీటింగ్ ఎవ్వారమంతా కళ్లకు గట్టింది. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం బురుజుపల్లి గ్రామానికి చెందిన ఇతను చింతకుంట కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబు. మొదట్లో ఆ పని ఈ పని చేస్తూ జీవితాన్ని నెట్టుకొచ్చాడు. వాటిలో సంపాదన అంతంత మాత్రమే కావడంతో సాటిస్ఫై కాలేదు. ఏం చెయ్యాలా అని బుర్రకు పదనెట్టాడు. అప్పుడు ఫ్లాష్ అయింది రైస్ పుల్లింగ్ చీటింగ్ థాట్. ఆలోచన రావడమే తరువాయి రైస్ పుల్లింగ్ మహిమలున్న చెంబులు సృష్టించాడు. ఇవి మార్కెట్లో అమ్మితే కమ్సే కమ్ 2 కోట్లు వస్తాయని ప్రచారం చేసుకున్నాడు. ఆ నోట ఈ నోట ఈ మ్యాటర్ వేణుగోపాల్ రెడ్డి చెవిన పడింది. వెంటనే డీకే బాబును కాంటాక్ట్ అయ్యాడు. 2005 జూన్లో విడతల వారీగా 10 లక్షలు సమర్పించుకున్నాడు. రోజులు పోయాయి, నెలలు గడిచాయి. కానీ అదృష్టం తలుపు తట్టలేదు. కనకవర్షం జాడా కనిపించలేదు. ఇక లాభం లేదని మళ్లీ డీకే దగ్గరకు వెళ్లి నీ చెంబు నువ్వు తీసేసుకో, నా డబ్బు నాకివ్వని వేణుగోపాల్ రెడ్డి అభ్యర్థించాడు. వేణుగోపాల్ అభ్యర్థనతో డీకే ఆగ్రహంతో రగిలిపోయాడు. నన్నే డబ్బు అడుగుతావా? మరోసారి రిపీట్ అయితే శాల్తీ గల్లంతవుతుంది, జాగ్రత్త అని బెదిరించాడట. డీకే వార్నింగ్ తో బిత్తరపోయిన వేణుగోపాల్ నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పి బోరుమన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు డీకేను అరెస్టు చేశారు. ఇదొక్కటే కాదు, గతంలో నమోదైన కేసుల విషయాలన్నిటినీ తవ్వితీశారు. మహిమగల రాగి చెంబు ఇస్తాను, అది సుమారు 2 కోట్లు చేస్తుంది, ఇది నీ దగ్గర పెట్టుకొని డబ్బులు, అది 2 కోట్లకు ఎవరైనా అమ్ముకున్నప్పుడు నీకు చాలా లాభం వస్తుంది అని చెప్తాడు. అయితే చెంబిచ్చేటప్పుడు 20 లక్షలు నా దగ్గర లేవు, ఉండెంత అంటే అతను ఆ గ్రామానికి చెందిన వ్యక్తి 10 లక్షలు ఇస్తాడు. 10 లక్షలు ఇచ్చినప్పుడు ఇటువంటి రాగి చెంబు ఒకటి ఆయనకి ఇస్తాడు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ అతనికి దీనివల్ల ఏం ఉపయోగం లేదని తెలుసుకొని, అయ్యా నువ్వు ఇచ్చిన చెంబు ఏం ఉపయోగం లేదు, నీ చెంబు తీసుకొని నా డబ్బులు నాకు అంటాడు. అప్పుడు ఈ యొక్క డిక్కీ బాబు అలియాస్ కృష్ణారెడ్డి అనే అతను ఇంటికి లాక్కొని బెదిరించి, నువ్వు నన్నే మళ్ళా డబ్బులు తిరిగి అడుగుతావా అని చెప్పేసి బలవంతంగా ప్రామిసరీ నోట్ రాపించుకోవడము, ఇది ఎవరికైనా చెప్తే నేను చంపుతానని బెదిరించడం జరిగింది. రాబడిన సమాచారం మేరకు ఈ చింతకుంట కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. డీకే ఆస్తులు అటాచ్ చేసి బాధితులకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు పోలీసులు. అంతేకాదు బహిష్కరణకు చర్యలు చేపడతామన్నారు. అయినా డబ్బులు ఊరకే రావు. అలా వస్తున్నాయని ఎవరైనా చెబితే ఖచ్చితంగా అనుమానించాల్సిందేనంటున్నారు పోలీసులు. ఈ విధంగా బ్లాక్ మ్యాజిక్ రాగి చెంబులు, మహిమలు రాగి చెంబులు లేవు, ఇంకో మహిమల డబ్బులు వస్తాయి, దురాశకు పోయి ఇటువంటి వాళ్ళు నమ్మి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు అని చెప్పేసి మా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. డబ్బులు కష్టపడకుండా ఊరికే ఎవరికి రావు. ఆ విధంగా ఎవరైనా వస్తాయని ఆశపడితే అది దురాశ తప్ప, పోగొట్టుకోవడం తప్ప ఉండదు. ఇప్పుడంటే డీకే మోసాల పర్వం బయటకొచ్చింది. ఇంతకంటే ముందు చాలా మంది డీకేలు చాలా మందిని ఇలాగే ట్వీట్ చేశారు. అయినా ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ మోసపోతూనే ఉన్నారు. రాగి చెంబు, ఇత్తడి విగ్రహం, పుత్తడి ఆర్నమెంట్స్, వీటికి ఎలాంటి మహిమలు ఉండవు. అలా మాయమాటలు ఎవరైనా చెబితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు.